వేస్ట్ అనిపిస్తుంది. మీరు బిగ్ బాస్ చూస్తారా? చూస్తాను. సో రీసెంట్గా చూసుకుంటే బిగ్ బాస్ సీజన్ 9 అగ్ని పరీక్ష ఎలా అనిపిస్తుంది మీకు? వేస్ట్ అనిపిస్తుంది. వేస్ట్ అనిపిస్తుంది. అందులో హాస్టల్లో పెట్టారు కాబట్టి ఎక్కువ మంది చూస్తారో చూడో తెలియదు, కానీ చూసిన వాళ్ళకి మాత్రం ఇది ఒక పెద్ద వేస్ట్ లానే అనిపిస్తుంది. బయట నుంచి తీసుకొని రావడం ఎందుకు, వాళ్ళని ఎందుకు తిట్టడం ఎందుకు, మెయిన్గా జడ్జెస్. సో వేస్ట్ అని అనిపిస్తుంది. అది ఓన్లీ ఫర్ సెలబ్రిటీస్ అయితే ఓకే అనిపిస్తుంది. సో రీసెంట్ ఊరు నుంచి వచ్చారు, మీ ఊరు బుద్ధులు ఇక్కడ చూపించండి అని కూడా మాట్లాడారు చాలా మంది. అవునన్నారు. సో దాని మీద మీ ఒపీనియన్ ఏంటి? దాని మీద ఏముందండి ఒపీనియన్, ఏం లేదు. దాని మాట్లాడడం కరెక్టా రాంగా? రాంగే. అలాంటప్పుడు ఛాన్స్ కూడా ఇవ్వకుండా ఉండాల్సింది బయట వాళ్ళకు, ఇచ్చి ఇప్పుడు అనడం ఎందుకు అని, అంతే. సో ఈ బిగ్ బాస్ అవసరం అంటారా? అవసరమా అంటే ఫర్ పీపుల్స్కి ఎంటర్టైన్మెంట్ కోసం అవసరమే, అంటే ఓన్లీ ఫర్ సెలబ్రిటీస్కి అయితే బాగుంటుంది. కామన్ పీపుల్స్కి అయితే వేస్ట్ అని అనిపిస్తుంది. మేబీ కొంచెం ఫాలోయింగ్స్ పరంగా చూస్తే కనుక ఇన్స్టాలో అట్లా వాళ్ళకి ఏమన్నా ఇంపార్టెంట్ ఉండొచ్చు మేబీ, ఎందుకంటే వాళ్ళ కెరీర్ కోసం కాబట్టి. సో కెరీర్ కోసం వాళ్ళకు అవసరం ఉండొచ్చు, బట్ ఇంకా మిగతా వాళ్ళకైతే వేస్ట్ అనిపిస్తుంది. సో బిగ్ బాస్లో అగ్ని పరీక్ష ప్రజలను తీసుకుంటారని చెప్పి చాలా మంది ఇన్ఫ్లుయెన్సర్లు తీసుకున్నారు, ఇన్స్టాగ్రామ్లో ఫేమ్ ఉన్న వాళ్ళు తీసుకున్నారు. అవునవును. సో దాని మీద మీ ఒపీనియన్ ఏంటి? అలా చేయడం రాంగా రైటా? అలా చేయడం కరెక్టే, ఎందుకంటే వాళ్ళు ఎప్పటి నుంచో కష్టంగా అది ఫాలోయింగ్స్ పెంచుకొని వాళ్ళకి నచ్చినట్లు వాళ్ళు చేసుకుంటున్నారు. సో వాళ్ళని అనాల్సిన రైట్ మాత్రం లేదన్నది నా ఒపీనియన్. సో ఇప్పుడు దీనివల్ల బిగ్ బాస్ టీఆర్పీ రేటింగ్ పెరగచ్చా తగ్గిపోవచ్చా? ఏమో చెప్పలేము, చూసే దాన్ని బట్టి ఉంటుంది, చూద్దాం అని మేము కూడా చూస్తున్నాం అంతే. మేము కూడా వెయిటింగ్ ఎంతవరకు వస్తుందో అని చెప్పేసి.